కేరళ సీఎం అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని రేపు ప్రకటించనుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ చెప్పారు. కేరళ సీఎల్పీ సభ్యులు అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానం తీసుకున్నట్లు తెలిపారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు జయరాం రమేష్. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చి 10 రోజులైనా సీఎం అభ్యర్థి ఎంపిక కొలిక్కి రాలేదు. సీఎం పదవి కోసం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటు సీనియర్ నేతలు వీడి సతీశన్, రమేష్ చెన్నితల రేస్లో ఉన్నారు. ఈ ముగ్గురు నేతలు సీఎం సీటు కోసం పట్టుపడుతున్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కేరళ పీసీసీ మాజీ అధ్యక్షులతో సమావేశమయ్యారు కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 140 ఎమ్మెల్యే స్థానాలకు 102 సీట్లలో యూడీఎఫ్ అభ్యర్థులు గెలుపొందారు. సీఎం విజయన్ ఆధ్వర్యంలోని అధికార ఎల్డీఎఫ్ కూటమి కేవలం 35 సీట్లకే పరిమితమైంది. By the members of the CLP in Kerala, the High Command of the Congress has completed all discussions, and the decision on who the next Chief Minister of Kerala will be announced tomorrow. As authorized by the members of the CLP in Kerala, the High Command of the Congress has completed all discussions, and the decision on who the next Chief Minister of Kerala will be announced tomorrow.